మీరు ఏమనుకున్నా సరే ఒలింపిక్స్ పోటీలలో దొంగతనాల పోటీ కూడా వెట్టిపిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన ఆటగాళ్ళు ఎవ్వరు కూడా రన్నింగ్లా, ఫుట్బాల్లా, టెన్నిస్లా ఉంటే ఆటలల్లా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్లు సంపాదిస్తలేరు కదా. కానీ దొంగతనాల పోటీలు పెట్టించి మన ప్రొఫెషనల్ దొంగలను పంపిస్తే మాత్రం గ్యారెంటీగా చెప్తున్నా, గ్యారెంటీగా గోల్డ్ మెడల్ కొట్టుకొస్తారు అనిపిస్తుంది నాకైతే. అంత గ్యారెంటీగా ఎట్లా చెప్తున్నా అంటే ఇగో ఈ దొంగల పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో చూడురి, మీరు కూడా చెప్తారు. దొంగతనాలు చేసుట్లా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న దొంగలైనా తాళమేసున్న ఒక ఇంట్లో బీరువో లోపట ఇంకో చిన్న సొరకల దాచున్న బంగారం ఎత్తుకపోవాలంటే కనీసం 20 నిమిషాలన్న పడుతుందా పట్టదా? కానీ మెదక్ జిల్లా నారాయణఖేడ్లుండే గీళ్ళింట్లా 22 తులాల బంగారం ఎత్తుకపోయిన దొంగోనికి 5 అంటే 5 నిమిషాలు సరిపోయిందట. ఇగో నమ్మకుంటే ఇంటి ఓనర్ ఆమె చెప్తుంది నుర్రి. ఎంత టైం పట్టిందక్క? ఇన్నరా 5 అంటే 5 నిమిషాలలో మాయం చేసిండట. ఎంత ప్రొఫెషనల్ దొంగోడో చూడువాడు. ఇంతకు వాడు ఎట్లుండో చెప్పకపోతివి. ఏంది ఇంకా నయ్యం మహేష్ బాబు లెక్కుంటాడు అనలేదక్కు. అయినా నిన్నీయాల దొంగోళ్ళంటే గల్ల లుంగి, మెడల దస్తి, చెంప మీద పులిపిరికాయ పెట్టుకొని ఒంటి నిండా నువ్వుల నూనె పోసుకొని వస్తారనుకుంటున్నావా అక్క? వాళ్ళు కూడా చాలా అప్డేట్ అయ్యారక్క. నువ్వే జర వెనకబడ్డావు. చూసినారులా 5 నిమిషాల కార్యం కథం చేసినట్ట వాడు. అయినా తప్పు వాంది కాదక్క. ఓ 3-4 తులాల బంగారం ఇంట్లో పెట్టుకోవాలి గాని 1/2 కిలో 1/2 కిలో బంగారం ఇంట్లో పెట్టుకుంటారు. మీరనే కాదు అందరిట్లనే ఎత్తుర్రు. బ్యాంకులలో లాకర్లు ఉండనే ఉంటాయి. అవిట్లలో దాచుకొని అక్కర పడ్డప్పుడు తీసుకుంటే ఓడుస్తుంది కదా. ఊకో ఇక పోయినాక ఎంత ఏడిస్తే ఏం లాభం? పోలీసు వాళ్ళు అంతా చూసుకుర్రు కదా, దొంగలను దొరకబడతారు. సార్లు జర్రగా దొంగను దొరకబట్టిరు సార్లు. పాపం అక్క మస్తు బాధపడుతుంది. ఆ దొంగోడు పాడుగాను అర్ధగంటన్న టైం తీసుకొని ఎత్తుకపోయినా బాగుండు. ఇంత బాధపడకపోవు. చూసిన ఆరుల్లా దొంగోళ్ళు ఇంత స్పీడ్ అయిపోయారు కాబట్టే ఒలింపిక్స్ లో దొంగతనాల పోటీలు పెడితే మనోళ్ళు ప్రైజులు పట్టుకొస్తారంటున్నాం.